హలో అండి. వెల్కమ్ టు హాస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి మంచి న్యూ టిప్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్లీజ్ అండి, చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం లేట్ చేయకుండా మొదటి టిప్ ఏంటో చూద్దాము. ఇలాంటి ఎరేజర్స్ అనేది మన పిల్లలు యూజ్ చేస్తుంటారు కదా. ఎరేజర్ అనేది మనం రాసుకునే పెన్సిల్తో రాసుకునే అక్షరాలు అనేది చెరుపుకోవడానికి యూజ్ చేస్తాము. అంతేకాకుండా ఇది మన ఇంట్లో క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా పనిచేస్తుందండి. అది ఎలాగా పనిచేస్తుందో, ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను మీకు. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలా ఎరేజర్ అనేది తీసుకుని ఒక చిన్న 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నాక ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. ఇలాంటి ఇయర్ రింగ్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, యూజ్ చేయడం వల్ల వెనకాల గొట్టం అనేది పెద్దది ఉండడం వల్ల ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ముందుకు అనేది ఎలబడిపోతాయి. అది ఎలబడకుండా ఉండాలంటే మనకి ఒక చిన్న బటన్ అని పెట్టుకుంటాము. అలాంటి బటన్ లేనప్పుడు ఇలాగా మనం ఎక్కడికైనా అర్జెంట్ వెళ్ళినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎరేజర్ అనేది చిన్న ముక్క కట్ చేసుకుని చూస్తున్నారు కదా, ఇలాగా చిన్న ముక్క కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నవి గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకుంటే లోనికి అనేది వెళ్ళిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసుకున్నాక సీల్ పెట్టేసుకుని మనకి ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకుంటే ముందుకు అనేది ఏలబడుకుని ఉంటాయి. మన అర్జెంట్ పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఏలబడిపోతూ ఉంటే అస్సలు బాగోదు కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది అందరికీ. చూస్తున్నారు కదా, చాలా నీట్గా అనేది ఉంది. మనకి ఇంకా కావాలంటే చిన్నగానే కట్ చేసుకోవచ్చు. ఈ టిప్ చూసారు కదా. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా స్విచ్ బోర్డ్స్ దగ్గర కూడా బ్లాక్ అనేది పట్టేస్తుందండి. మన చెడు చేతులతోనో లేదంటే ఏదన్నా మురికి చేతులతో పిల్లలు అనేది పెట్టేసుకుంటుంటారు కదా. అలా పెట్టుకున్నప్పుడు బ్లాక్ అనేది అయిపోతుంది, మచ్చలుగా అయిపోతుంది కదండి. అలాంటి వాటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఎరేజర్ తీసుకుని ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో ఆ చోట్లంతా ఇలా పెట్టుకుంటే మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మచ్చలు పోతాయి. మన తడి క్లాత్తో గట్రా క్లీన్ చేయడానికి అవ్వదు కదండి. క్లీన్ చేసినా కూడా మన కరెంట్ షాక్ అనేది కొడుతుంది, భయం వేస్తుంది. అలాంటి లేనప్పుడు ఈ విధంగా మనం ఎరేజర్తో క్లీన్ చేసుకుంటే ఏ భయం అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా గోడల మీద పిల్లలు అనేది పెన్సిల్తోనో లేదంటే క్రేయన్స్ తోటో లేదంటే పెన్తో అనేది గీతలు పెట్టేస్తుంటే వాటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎరేజర్ తోటి. చూస్తున్నా కదా, ఈ విధంగా ఎరేజర్ అనేది క్లీన్ చేసుకుని మనం ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూస్తున్నా కదా, ఎక్కడ మచ్చ అనేది లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలాగ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా సోప్స్ అనేది మనం యూజ్ చేస్తుంటాము గిన్నెలు తోమడానికి కూడా. సోప్ అనేది యూజ్ చేసినప్పుడు దానిపైన వాటర్ పడిపోయి చాలా మెత్తగా అనేది అయిపోతుంది, నీరు వచ్చేటట్టు అయిపోదు కదండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటిది ఒక డబ్బా తీసుకోవాలండి. ఇలాగా మనం ఫుడ్ పార్సల్ వచ్చినప్పుడు వస్తాయి కదా, అలాంటివి తీసుకుని ఇలాగ రబ్బర్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక దానిపైన సోప్ అనేది దానిపైన పెట్టి గిన్నెలు అనేది వాష్ చేసి చూడండి. వాటర్ అనేది పైన ఎక్కడ ఉండదు, సోప్ అనేది కూడా కరిగిపోతుందండి, భయం కూడా ఉండదండి. ఆ వాటర్ అంతా కింద దిగిపోయి మీకు సోప్ అనేది చాలా రోజులు వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కవర్స్ అనేది మనకి హ్యాండ్ బ్యాగ్లోనో లేదంటే పౌచ్లో అలాంటి దాంట్లో ఇస్తుంటారు కదా, అవి వేస్ట్ అని పడేస్తున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూస్తే అస్సలు ఇంకా పాడేరండి. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. చాలా బాగా యూజ్ అవుతుందండి. అదేటో మీరే చూసేయండి. ఒకసారి చూస్తే నిజంగా మీరే షాక్ అయిపోతారు. మనం అందరం ఇయర్ రింగ్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదండి. ఇయర్ రింగ్సే కాకుండా సారీ పిన్లు లేదంటే హెయిర్ కిప్స్ అన్నీ కూడా యూజ్ చేస్తుంటాము. అవి ఎక్కడ పెడితే అక్కడ పెట్టడం వల్ల కలర్ అనేది తెలిసిపోతుంటాయి. అన్నీ ఒకటి మనకి అర్జెంట్ అయినప్పుడు అవి ఒకటి వస్తువు కనబడుతుంది, ఒకటి కనబడదు. ఒక ఇయర్ రింగ్స్ ఉంటే ఇంకో ఇయర్ రింగ్స్ అనేది ఉండదు కదండి. అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా అన్నీ ఒక దిక్కున ఉండాలంటే ఈ విధంగా టిప్ అని పాటించండి. చూసినా కదా, ఈ విధంగా సారీ పిన్ అనేది పెట్టుకుని అలాగా దానికి అటాచ్ చేశానండి. అంతేకాకుండా ఇలాగా మనకి ఇయర్ రింగ్స్ అనేది ఉంటాయి కదా, బొట్లు లేదంటే చిన్ని దిద్దులు లాంటివి అలాంటివి కూడా ఈజీగా మనం దానికి అతికించుకుని మనం స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగా స్టోర్ అవుతుంది. మీకు ఎక్కడ ఉన్న వస్తువు అనేది అక్కడే ఉంటుంది. అంతేకాకుండా మనం ఎత్తుక్కోన అవసరమే ఉండదండి. అంత ఈజీగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోటి ఇలాగే ఆర్గనైజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇలాగే ఇయర్ రింగ్సే కాదు, నేను ముందు ఏం చెప్పానండి, సారీ కిప్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అవి కూడా వీటికి చాలా బాగా స్టోర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను సారీ కిప్స్ అని కాకుండా ఇయర్ కిప్స్ కూడా చూపించాను మీకు. చూడండి
హెయిర్ క్లిప్స్, సారీ క్లిప్స్, ఇయర్ రింగ్స్ అనేది కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది కదండి, చాలా బాగుంది కదా. మనకి ఫేస్ కూడా ఎక్కువ పట్టనవసరం లేదు. ఎన్నెన్నో కూడా మీరు ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి. అవి రంగు వెలిసిపోతాయి, లేదంటే వెతుక్కునే అవసరం ఏమి ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి వెళ్ళాలి కూడా ఈజీగా దొరుకుతాయి. చూడండి, ఒక చిన్న పౌచ్లు అనేది అది పెట్టేసుకుంటున్నాను. ఇలాగా మనం ఇలా అతికించుకున్న దాన్ని ఇలాగా పెట్టుకుంటే మీకు ఒక్కదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి. మీరు ఎత్తుక్కోని అవసరం కూడా ఉండదండి. దానికి ఉండడం వల్ల మీరు ఎత్తుక్కునే అవసరం ఏమి ఉండదు. ఇలాగా చూసారు కదా. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మన ఉల్లిపాయలు అనేది కోస్తుంటాము. కోసిన అవి తొక్కొలడానికి అస్సలు రావు కదండి. అలా రాకుండా మనం ఎక్కువ ప్రెషర్ పెట్టి తీయడం వల్ల కూడా గోర్లు ఒకటి వెళ్ళిపోయి చాలా బాధపడుతుంటాము. అలాంటి బాధ ఏమి లేదండి. ఈజీగా ఇలాగా మీరు ఒక 10 నిమిషాల ముందు ఐస్ వాటర్లో కనుక ఆ ఉల్లిపాయలు అనేది మీరు కొంచెం పెట్టేసి అలా వదిలేస్తే మీకు ఈజీగానే పైన ఉన్న పొట్టు అనేది వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఐస్ వాటర్లో నేను పెట్టేశాను. ఐస్ వాటర్లో పెట్టే ముందు పైన ముసుకంతా కోసేసుకుని పెట్టుకోవాలండి. అప్పుడే తొక్క అనేది బాగా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, పైన ఉన్న పొట్టు అనేది ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మీరు ఎక్కువ కూడా ప్రెషర్ పెట్టిన అవసరం లేదండి. గోర్లు పాడైపోతున్నాయని కూడా భయం ఏం లేదు. ఈజీగా అనేది వచ్చేస్తుందండి. అంతేకాకుండా మనం ఉల్లిపాయలు కట్ట కట్ చేసుకున్నప్పుడు కొళ్ళు మండుతాయి అన్న ప్రాబ్లం ఉంటుంది కదండి. ఆ ప్రాబ్లం కూడా ఏం లేదండి. ఐస్ వాటర్లో పెట్టడం వల్ల మనకి ఎన్ని ఉల్లిపాయలు కేజీలైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. కొళ్ళు మండుతాయని కూడా భయం ఏం లేదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది. యూజ్ అయితే కనుక ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. అందులోకి కొంచెం అంతా ఆయిల్ తీసుకున్నానండి. ఒక స్పూన్ దాకా తీసుకున్నాను. అందులోకి ముద్దకర్పూరం అనేది వేసుకున్నానండి. వేసుకున్నాక అందులోకి చిటికెడు పసుపు వేసుకున్నాను. వేసుకుని మొత్తం అంతా వేసుకున్న ఐటమ్స్ అన్నీ మొత్తం ఆయిల్లో మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్లో మొత్తం పసుపు, కర్పూరం అనేది వేసుకున్నాం కదండి. మిక్స్ అయిపోయినాయి కదండి. ఇలా మిక్స్ అయిపోయాక అది పక్క పెట్టుకుందాము. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఇలాంటి ప్యాన్ అనేది తిరిగేసి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తిరిగేసి పెట్టుకున్న అది కొంచెం హీట్ అయ్యాక చపాతీ ముద్ద ఉంటుంది కదండి. ఆ చపాతీ ముద్ద అనేది దాని మీద పెట్టుకోవాలి. పెట్టుకుని కొంచెం అంతా హీట్ అయ్యేదాకా మనం కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అది కొంచెం టైం పట్టినా కూడా బాగా హీట్ చేసుకోవాలండి. అది వచ్చేసి మందంగా కాదు, అలా పల్చగా కాకుండా మనం మీడియంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా నొక్కి పెట్టి స్ప్రెడ్ చేసుకుంటే స్ప్రెడ్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, హీట్ ఎక్కింది. పెనం కూడా హీట్ ఎక్కింది. దాంతోపాటు అది కూడా కొంచెం హీట్ ఎక్కుతుందండి. కొంచెం టైం పట్టినా కూడా మనకి కొంచెం హీట్ ఎక్కితే అది చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, బాగా హీట్ ఎక్కింది కూడా. దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో, మనకు దేనికి యూజ్ అవుతుందో, ఇది దేనికి యూస్ఫుల్ అవుతుంది అనేది చూపిస్తాను మీకు. మనం తయారు చేసుకున్నాం కదా, ముందుగా మనం ఆయిల్ కూడా మనం దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఇది ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తానండి. ఇప్పుడు ముసలి వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఎవరికైనా ఇప్పుడు కీళ్ళ నొప్పులు, లేదంటే మోకాళ్ళ నొప్పులు, మోచేయి నొప్పులు అనేది ఎక్కువైపోతున్నాయి కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడైనా మీకు చేయి వాపులు కానీ, చేయి నొప్పులు కానీ, ఎక్కడైనా మీకు మోకాళ్ళ వాపులు కట్ట ఉంటాయి కదండి, ఆ చోట్ల ఇది పెట్టుకుంటే చాలా రిలీఫ్ అయిపోతుందండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల పెయిన్ అనేది చాలా వరకు అనేది తగ్గుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.